ఎంత భయంకరం అంటే సిలికా నెల్లూరు జిల్లా లీజ్ హోల్డర్స్ అందరినీ ఫోర్స్ చేసి వాళ్ళు చెప్పిన రేటుకి వీళ్ళు చెప్పిన రేటుకే మొనోపలి ప్రకారం వాళ్ళకే అప్పచెప్పాలి. 20 మంది లీజెస్ ఉంటే వాళ్ళందరూ కూడా ఒక స్లేవ్స్ మారిగా తయారు చేసి వీళ్ళకే అమ్మే వ్యవస్థను తీసుకొచ్చారు. బై ఫోర్స్ నువ్వు ఇంతకు ఇవ్వాలి, ఇవ్వకపోతే క్యాన్సిల్ చేస్తాం, వాళ్ళు మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. గ్రనైట్ ఇక్కడ 215 కోట్లు వేశారు ఎంఎస్ఎంఎస్పి గ్రనైట్. వాడు ఇంకా 215 కోట్లు కట్టారు కాబట్టి ఫోర్స్ టు హ్యాండ్ ఓవర్ టు వంశధార మైన్స్ అండ్ గ్రనైట్, వైసీపీ ఎమ్మెల్యే కోడూరు. మెథడాలజీ ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ కోడూరు. వాళ్ళకేమీ జ్యూరిస్డిక్షన్ కూడా లేదు. ఆకాశమే హద్దుగా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. క్వాడ్జ్ ఆల్ లీజ్ హోల్డర్స్ని ఈ మినరల్ అంతా వీళ్ళకి వాళ్ళని చేశారు, మొనోపలి చేసి. ఇక్కడ బ్లాకింగ్ అన్బ్లాకింగ్ ఆఫ్ లీజెస్ ఇవన్నీ చేసి ఇష్టానుసారంగా ఇక్కడుండే క్వాడ్జ్ అంతా వీళ్ళే దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. లాటరైట్ ఈస్ట్ గోదావరిలో ఉంది. అది బలవంతంగా లీజ్ హోల్డర్స్ని ఫోర్స్ చేసి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళే ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీకే సప్లై చేసుకోవడం, వాళ్ళ లారీలు మాత్రం అక్కడికి వెళ్ళడం, వాళ్ళు అసలు ఓనర్స్ ఎవడో లేకుండా చేసేయడం, ఇవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ప్రకాశం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కండక్టెడ్ ఇన్స్పెక్షన్స్ ఇన్ 1920 155 క్వారీ లీజెస్ మీద ఇన్స్పెక్ట్ చేశారు. డిమాండ్ నోటీస్ ఇచ్చింది 23కి ఇచ్చారు. అంటే అప్పటికే 150 మంది సరెండర్ అయిపోయారు, మిగిలిన అందరూ సరెండర్ అయ్యారు. 23 మందికి 614 కోట్లు వేశారు. 614 కోట్లు వేసి వాళ్ళందరికీ ఆప్షన్ లేదు, షట్ డౌన్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఆపరేషన్స్ అన్నీ మూసేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే చిత్తూరు డిస్ట్రిక్ట్ టార్గెటెడ్ ఇన్స్పెక్షన్స్ ఫర్ క్యారీడ్. ఇందులో కూడా బ్లాక్ గ్రనైట్ లీజెస్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ 248 కోట్లు పెనాల్టీ వేశారు వెంకటసాయి అండ్ లీజ్ హోల్డర్స్ పైన. వాళ్ళు హైకోర్టు పోయి ఏదో వస్తబడి అది అంతవరకు కాపాడుకున్నారు. మళ్ళీ కేసులు పెడతారు కాబట్టి అంతవరకు కాపాడుకున్నారు. ఇంకో పక్క సరస్వతి పవర్, వీళ్ళకి మాత్రం వీళ్ళ ఓన్ ఫ్యాక్టరీ లైమ్ స్టోన్ లీజ్ అయిపోయింది. 5 ఏళ్లలో చేయలేదు, క్యాన్సిల్ చేశాం 2014లో. వీళ్ళు వస్తానే ఏజీ పోయి వాళ్ళతో కొల్లుడై ఆర్గ్యుమెంట్స్లో మేనేజ్ చేసి మళ్ళా రివైవ్ చేశారు. ఆ క్యాన్సిలేషన్ ఆర్డర్ని రివైవ్ చేసుకున్నారు సొంతానికి మాత్రం. మీకు మాత్రం సొంతానికి మాత్రం రివైవ్ చేసుకోవాలి, బయట వాడు ఎవడో ఆపరేట్ చేయడానికి వీలు లేదు. దిస్ ఈజ్ ది ఆపరేషన్స్ ది హ్యావ్ డన్. ఇంకొక పక్క ఈశ్వరాపురం కాలర్ గ్రనైట్ చిత్తూరులో జూన్ 21. ఇవన్నీ కూడా మీరు చూస్తే 5 అప్లికేషన్స్ ఇష్టానుసారంగా ఓవర్లుక్ చేసి ప్రియారిటీ అన్నీ మంత్రికి కావాలి. 28 అర్లియర్ అప్లికేషన్స్ అన్నీ వైలేట్ చేసి మంత్రికి కావలసిన వాళ్ళకి వాళ్ళ బంధువులకు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేశాడు. లీజులు ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. అంటే 1-2 కాదు, ఏది చూసినా వైలేషన్, దౌర్జన్యం. కడా నాలాంటి వాడిని బయట రానియకుండా చేస్తా అన్నప్పుడు మామూలు వాళ్ళు వీళ్ళకి ఒక లెక్క కూడా కాదు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. నా కాన్స్టిట్యున్సీలో చేశారు. కడాన నా కాన్స్టిట్యున్సీకి వెళితే నన్నే క్వారీ దగ్గరికి పోనీయకుండా ఉంటే బలవంతంగా నేను సర్ప్రైజ్గా చెప్పకుండా నేను క్వారీ దగ్గరికి వెళ్ళి డెమాన్స్ట్రేట్ చేశాను. కేజీఎఫ్ మైనింగ్ మరి కానీ ఇక్కడ మైనింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ చూపించాను. అంటే 3 ఏళ్లలో పెద్ద ఎత్తున లూటీ చేస్తే అది ఆపడానికి నాకు దేవుడు కనపడ్డాడు. నేను లెటర్ రాస్తే పట్టించుకోరు. దెన్ ఐ హ్యావ్ టు రైట్ లెటర్స్ కంటిన్యూస్లీ. మా వాళ్ళ పంపేయాలంటే భయం, మా వాళ్ళకి కొడతారు, కేసులు మా మీద పెడతారు మళ్ళీ. అంటే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి ఎన్ని విధాల అవస్థపడ్డామో అన్ని విధాల అవస్థపడ్డాం. అయినా కూడా కోఆపరేషన్ రాలేదు, దోపిడీ మాత్రం ఆగలేదు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇంకో పక్క గ్రనైట్, సిలికా శాండ్,
గ్రావెల్ ఇవన్నీ ఫారెస్ట్ ఏరియాలు. ఇక్కడ ఇది కుప్పం ద్రవిడ యూనివర్సిటీ. ద్రవిడ యూనివర్సిటీలో ఇల్లీగల్ ఉన్నాయి.